హోమం సినిమా చేస్తున్నప్పుడు దాంట్లో ఒక దానికి మీరు మ్యూజిక్ డైరెక్టర్ అని క్రెడిట్ ఇచ్చారు సార్. ఓయ్ సత్యలో కూడా నేను పాట చేశాను. నేను ఒక ప్రముఖ టీవీ ఛానల్లో నాతోటి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు దాంట్లో పాట ఉంటుంది, హే మిస్టర్ నిన్నే వినబడదా అని. సరే ఈ పాట మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి, థాట్ ఎలా వచ్చింది, ఎలా ట్యూన్ క్రియేట్ చేశారు అన్నారు. ఇలా నేను అరకులో ఉన్నానండి సాంగ్ సెట్టింగ్కి. సో ఒక్కడిని బోర్ కొట్టింది, ఏం చేయాలని నడుచుకుంటూ వెళ్తున్నాను. వెళ్తా అంటే టక్కుమని చినుకు పడింది, అనుకున్నాను. ఇంకో 2 చినుకులు పోయి అలా కంపోజ్ చేశాను అని చెప్తా అనుకున్నారా అన్న. యాక్చువల్లీ మంత్రి గారి వేంకుడు అనే సినిమా నుంచి యాస్టీస్ కాపీ కొట్టానండి. మిస్టర్ నిన్నే వినబడదా, కాపీ కొట్టని చీటింగ్ కాదా అన్నారు. నేను అన్నాను, మరి మీ టీవీ లోగో మీద స్విట్జర్లాండ్ మీరు కాపీ కొట్టారు, మరి మీ మీద వేసారు కదా కేసు, దాని సంగతి ఏంటన్నా. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మ్యూజిక్ చేసేవాడికి కామన్ సెన్స్ ఎక్కువ ఉండాలి. ఏంటయ్యా నేను చెప్పడం ఏంటి, నువ్వు వెంటనే దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు మీరు వచ్చి యాంకరింగ్ చేసేవాడికి ముందంతా తెలిసి ఉండాలన్నప్పుడు అవసరం లేదు సార్ అనలేను కదా. కాబట్టి నువ్వు May 1st గాయపడ్డ సింహం GPS మాట విని ఇవాళ నుంచి 1st వరకు ఏం ఇంటర్వ్యూస్ చేయకు.